సహజం వాసన కాదు, ఏది అసహజమో అదే వాసన. ఆత్మ సంబంధమైన వాసన ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైన వాసన అర్థమైతేనే ధ్యానం అర్థమైతే. భావం పోతే ఏముంటుంది? భావశుద్ధి వచ్చింది అనుకోండి, ఏముంటుంది? స్వరూప జ్ఞానం ఉంటుంది, ఏది ఉందో అది ఉంటుంది. పరాయిదైతేనే మీకు అనుభూతి, స్వీయానికి అనుభూతి లేదు, అనుభవం లేదు. మరి అది ఏముంది? గ్రహించారు. అది తిరగటమే దాని ధ్యానం, మనం ఉండటమే ధ్యానం, మన కర్మంతా ధ్యానమే. ధ్యానం అంటూ ఇంకోటి లేదు, భావం సృష్టించేది. నేను ధ్యానం స్వీయానికి ఏ అనుభవం లేదంటున్నా. గ్రహింపే అంటే తనున్నట్టు తనకు తెలియటం తప్పనిచ్చి దానికి ఇంకా ఏ రంగు, రుచి, వాసన ఎట్లాంటి గుణము లేదని. స్వార్థం ఏం లేదు. స్వార్థం అనే మాటకు అర్థం ఏంటంటే నాకు కావాలి, అది నాది అని చెప్పడం కాదు. స్వార్థం అంటే నేను చేశాను, నేను చేస్తున్నాను, నేను అది స్వార్థం. స్వార్థము అంటే స్వప్రయోజనము అనే మాత్రమే కాదు, నేను సృష్టిస్తున్న అర్థము, నేను సృష్టిస్తున్న భావము, దాని క్రియలు, ఎంత బంధము. భావం మాయ. అందుకని ఇంట్లో గొడవలు అయితే అంత నీ భావంలే అంట, అంత నీ మనసులే అనరు, అంత నీ మనసులో ఉందంటారు. ఇప్పుడు మనోమూలం ఏంటో తెలుసండి? భావమే. భావం పోతే అక్కడ స్వరూప జ్ఞానమే అన్న సత్యం తేలికైన సాధన జ్యోతి. భగవాన్ చెప్తా ఆత్మగుణ. అందుకనే రోజు మనం ఏం చేయాలంటే, మీరు ఎన్ని ప్రవచనాలు వినండి, ఎన్ని ధ్యానాలు చేయండి, యోగాలు చేయండి, ప్రార్థన చేయండి, క్షేత్రాలు జరగండి, తప్పు లేదు. కానీ ఆత్మకి ఏ లక్షణం లేదు అన్న ఆ విలక్షణమైన లక్షణాన్ని మీరు సలక్షణంగా స్వీకరించకపోతే ఎప్పటికీ స్వరూప జ్ఞానం మనకి అనుభవంలోకి రాదు. జ్ఞానం అంటే గురువు ఏం చేస్తాడు అంటే, వాసన పోగొడతాడంటే మీకు తిండి పోగొట్టి భార్య పిల్లల్ని దూరం చేసి మీకు భర్త వద్దు, పిల్లలు వద్దు, మీరు నన్ను నమ్ముకోండి, అది కాదు గురువు చేసే పని. మీరు ఏది అపార్థాన్ని చేసుకున్నారో, ఏ అపార్థం అయితే ఉందో అపార్థం అక్కర్లేదు, మీ జీవితం అంతా జ్ఞానమే, మీరు యోగమే, మీ స్వరూపమే అని అర్థం చేసేవాడు, అది పోగొట్టేవాడు గురువు. భావమే లేదు. భావం పుట్టిస్తుంది. నువ్వు బతికున్నావు, చనిపోయావు, మనసు కాదండి. మనసే లేకపోతే, ఆత్మ మనసుగా మారకపోతే సృష్టి, స్థితి, లయము అనే ప్రక్రియే లేదు. అందులో భావమే లేకపోతే మాయే లేదు. భావమే అర్థం కాకపోతే జ్ఞానమే లేదు. జ్ఞానం అంటూ వేరే ప్రక్రియే లేదు. అది కాక వేరే గురువు ఏం చేస్తాడో. నమస్తే.